జై రాధాకృష్ణ. నేడు మనం తులారాశి సాధారణ స్వభావం మరియు లక్షణాలను చూద్దాము. తులారాశి వ్యక్తిగా మీరు సంబంధాలు మరియు న్యాయంపై దృష్టి పెడతారు. ఈ రాశి అంతర్గత స్థిరత్వం మరియు బాహ్య సామరస్యం యొక్క సమతుల్యతలను సూచిస్తుంది. మీ ప్రధాన గుర్తింపు: మీరు ఎల్లప్పుడూ నిష్పాక్షిక సత్యం, న్యాయం మరియు సమతుల్యత కోసం అన్వేషణను కలిగి ఉంటారు. పాలక గ్రహం శుక్రుడు మీరు అందం, శుద్ధి చేసిన అభిరుచులు, సామాజిక దయ ద్వారా పాలించబడతారు. మూలకం గాలి, వాయువు. మీరు ఆలోచనలు, కమ్యూనికేషన్ మరియు సామాజిక నిర్మాణాల ప్రపంచంలో నివసిస్తున్నారు. స్వభావం కదిలే చరరాశి. మీరు నాయకునికి సంకేతం. మీరు కనెక్షన్లను ప్రారంభిస్తారు మరియు కొత్త కదలికలను ప్రారంభిస్తారు, ముఖ్యంగా సామాజిక మార్పుతో కూడినవి. చిహ్నం తక్కెడ. తుల. రెండు తీవ్రతల మధ్య సమతుల్యతను కనుగొనడానికి మీ జీవితకాల లక్ష్యాన్ని సూచిస్తుంది. శని క్రమశిక్షణ గ్రహం. ఇక్కడ ఉన్నతమైనది పూర్తి శక్తి. సూర్యుడు అహం బలహీనమైనది. దీని అర్థం మీరు ముడి ఒంటరి అధికారం కంటే నిర్మాణం మరియు భాగస్వామ్యంలో శక్తిని కనుగొంటారు. మీ సాధారణ స్వభావం మరియు లక్షణాలు: మీరు నిరంతరం మీ ఎంపికలను తూకం వేస్తూ ఉంటారు. మీరు ప్రపంచాన్ని ఒక అర్థంలా చూస్తారు మరియు మీరు జంటగా ఉన్నప్పుడు మీరు మీ ఉత్తమ స్థితిలో ఉంటారు. మీ బలాలు: సహజ దౌత్యం. మీరు విభేదాలను పరిష్కరించడంలో నిపుణుడు. మీరు కష్టతరమైన విషయాలను సాధ్యమైనంత ఆహ్లాదకరమైన రీతిలో చెప్పగలరు. ఉన్నత సౌందర్య ప్రమాణం. మీకు శైలి పట్ల గొప్ప అవగాహన ఉంది. అది మీ ఇల్లు, మీ పని లేదా మీ రూపం అయిన ప్రతిదీ సరిగ్గా ఉండాలి. న్యాయమైన మనస్తత్వం. మీరు అంతిమ న్యాయమూర్తి. మీ స్వంత దృక్పథం నుండి బయటపడి వేరొకరి వాదనలో చెల్లుబాటును చూసే అరుదైన సామర్థ్యం మీకు ఉంది. మనోహరమైన తెలివితేటలు. మీరు కేవలం అందమైన ముఖం కాదు, మీరు లోతైన ఆలోచనాపరులు. మీరు మేధోపరమైన చర్చలను ఆనందిస్తారు, అవి పౌర మరియు సమతుల్యంగా ఉంటే. చర్చలు, వాణిజ్యం మరియు విషయాల విలువను అర్థం చేసుకోవడం పట్ల మీకు సహజమైన స్వభావం ఉండవచ్చు. మీ నిజమైన విజయం కష్టపడి పనిచేయడం, న్యాయం చేయడం మరియు ప్రజలకు సేవ చేయడం ద్వారా వస్తుంది. మీ ఆత్మ సంభాషించేటప్పుడు, నెట్వర్కింగ్ చేసేటప్పుడు మరియు సంసారం ప్రత్యక్ష ప్రపంచం సృష్టించేటప్పుడు వృద్ధి చెందుతుంది. మీ సవాళ్ళు: ఎంపిక పోరాటం. మీరు ప్రతి నాణానికి రెండు వైపులా చూస్తారు కాబట్టి నిర్ణయం తీసుకోవడం నిరాశపరుస్తుంది. మీరు తప్పు విషయాన్ని ఎంచుకోకూడదు అనుకోవడం వల్ల ఏమి చెయ్యాలో తినాలో నిర్ణయించుకోవడానికి 20 నిమిషాలు గడపవచ్చు. ప్రజలను ఆహ్లాదపరిచేది సామరస్యం కోసం మీ కోరిక చాలా బలంగా ఉంది. మీరు కొన్నిసార్లు శాంతిని కాపాడుకోవడానికి మీ స్వంత అవసరాలను లేదా సత్యాన్ని త్యాగం చేయవచ్చు. ఒంటరితనం వల్ల భయం. మీరు భాగస్వామి యొక్క సంకేతం కాబట్టి మీరు సంబంధంలో లేదా సహకార వాతావరణంలో లేనప్పుడు మీరు అసంపూర్ణంగా భావించవచ్చు. ఇటువంటి వీడియోలని లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. ధన్యవాదాలు.